పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజి వంటిదొకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి అరకాళ్ళు పెయ్యకాళ్ళ వలె ఉండెను. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. 4ంటికిని ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకొనెను. ఏ వైపునకైనను తిరుగక అవన్నీయు చక్కగా నెదుటికి పోవుచుండెను. ఆ 4ంటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి. కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4ంటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరుగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగెలు కనపడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ 4ంటి ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె నుండెను. ఆ 4 ఒక్క విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రంలో చక్రమున్నట్లుగా ఉండెను. అవి జరుగునప్పుడు 4 ప్రక్కలకు జరుగుచుండెను. వెనుకకు తిరుగకయే జరుగుచుండెను. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ 4 కైవారములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములను జరుగుచుండెను. అవి నిలువగా ఇవియు నిలిచెను. అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. మరియు జీవుల తలలపైన ఆకాశ మండలము వంటి విశాలత ఉన్నట్టుండెను. అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను. రెండేసి వాటి దేహములు కప్పుచుండెను. ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలుండెను. అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అవి విస్తారమైన ఉదకముల ఘోషవలెను, సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను, దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. అవి నిలుచున్నప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటి ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను.
నడుము మొదలుకుని మీదికిని, నడుము మొదలుకుని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. అది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను. పరిశుద్ధ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలెను అని ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీల వద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడను వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహా విలాపమును మనోదుఃఖమును రోధమును అని అందులో వ్రాయబడి ఉండెను. పరిశుద్ధ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించితిని. అది నా నోటికి తేనెవలే మధురముగా నుండెను. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటల నాలకింపనొల్లకయున్నారు కనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో, వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెకుముక్కి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను. వారికి భయపడకుము. వారందరూ తిరుగుబాటు చేయి వారైనను వారిని చూచి జడియకుము. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకుని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా యెహోవా ప్రభావం నాకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లు నాకు వినబడెను. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి
వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమియూ చెప్పకయు కదలకయు నున్నవాడనై 7 దినములు వారి మధ్య నుంటిని. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిదానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకుందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమవును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును తప్పించుకుందువు. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము. అక్కడ నేను నీతో మాట్లాడుతునని ఆయన నాకు సెలవిచ్చెను. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావం నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావం నిలువబడి నాకు ప్రత్యక్షమాయెను. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడి ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగి ఇండుము. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఇండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచెదను. వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లక ఇండునుగాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను.